ట్రై చేయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మోక్షి చూసారా హాయ్ చెప్పేస్తున్నాడు. రోజు వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపించిపోతున్నాను. నేను విజిట్ చేయడం ఫస్ట్ టైం. థాయిలాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ కదా, కానీ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్లో ఇయర్లీ ఒక 9 days మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు. అసలు మనుషులు చూడడానికి ప్లేస్ లేదంటే ఆ బస్ చూసారా ఎలా దూరుకొని వచ్చేస్తుందో, ఆ బస్లో మనం బ్యాంకాక్ మొత్తం తిప్పి చూపిస్తారు. చక్కగా డిన్నర్ చేస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా ఈ ప్లేస్ అంత ఫేమస్, మరి ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరిగిపోతున్నాయి. కెమెరామ్యాన్కి వచ్చిన తిప్పులు ఇంకెవ్వరికి రావండి. ఆ ఫోటో అనుకున్న విధంగా వచ్చినంత వరకు అలా ఫోటోలు తీస్తూనే ఉండాలి. ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చూడండి ఇలా రోబో బొమ్మలు కూడా పెట్టారు. పిల్లలందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు చక్కగా. మోక్షిని వెళ్ళి దిగమంటే భయపడ్డాడు. వీటిని చూడంగానే నాకు చిన్నప్పుడు తిరునాళ్ళలో బిర్యానీస్ కొనుక్కునే వాళ్ళం కదా, అవి గుర్తొచ్చాయి. ఇక్కడ నుంచి ఇవండి వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ అనమాట. మనం ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేద్దాం ఈ రోజు. అసలు మనం ఎక్కడికి వచ్చాం, ఏం జరుగుతుంది మీకేం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. బ్యాంకాక్ లో కొన్ని స్ట్రీట్స్ లో 9 days పాటు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అమ్ముతారు. దీన్ని ఒక పండగలా ట్రీట్ చేస్తారు. వెజిటేరియన్ ఫెస్టివల్ ఆర్ 9 days ఎంపోరియం గాడ్స్ ఫెస్టివల్ అని అంటారనమాట. 9 రోజులు ఈ వెజిటేరియన్ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తినరు, ఓన్లీ వెజ్ తోనే కుక్ చేస్తారు. వాళ్ళు కూడా వెజిటేరియన్ ఫుడ్ నే తింటారనమాట. తెలుగు కమ్యూనిటీలో కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు వెజిటేరియన్ అనమాట. మళ్ళంటి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. వెజిటేరియన్ వాళ్ళకి చాలా తక్కువ, వాళ్ళు భయపడుతూ కూడా తింటారు. ఎందుకంటే ఇక్కడ ఎగ్ని కూడా వెజిటేరియన్ ఫుడ్ లాగే కన్సిడర్ చేస్తారు. కానీ ఇంకా వాళ్ళకి ఆ భయం లేదు. ఇయర్లో ఈ 9 days వాళ్ళు పండగ చేసుకోవాల్సిందే. ఎన్ని రకరకాల వెజిటేరియన్ ఫుడ్స్ నేనైతే ఏమి చూడలేదు, అన్ని కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి నాకు. ఈ ఫెస్టివల్ ని ఎక్కడ జరుపుతారంటే చైనా పీపుల్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ జరుపుతారు. థాయ్ కమ్యూనిటీ వాళ్ళు చైనా కమ్యూనిటీ వాళ్ళు కలిసి జరుపుకున్న పండుగ అనమాట ఈ ఇయర్. ఈ ఫెస్టివల్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ జరుపుతారు. ప్రతి ఇయర్ 9 days ఖచ్చితంగా జరుపుతారు. ఈ బాండీ చూసారా ఎంత పెద్దగా ఉందో, దాంట్లో 4 గారెలు ఏం సరిపోతాయి, ఇంకో 4 ఏమని చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని ఫ్రీ ఫుడ్స్ ట్రై చేయబోతున్నాను. అంటే వాళ్ళు కొనుక్కునే ముందు కొన్ని ట్రై చేసి కొనుక్కోవచ్చు అన్న ఆచారం ఒకటి ఉంటుంది బ్యాంకాక్లో. ఇవి బన్స్ అనమాట, రకరకాల ఫ్లేవర్స్తో ఉన్నాయి. ఒకటి ట్రై చేయండి అని చెప్పి చూపిస్తున్నారు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఆ బన్ స్ట్రక్చర్. ఇక్కడ చూసారా పల్లీ చిక్కీలు, మరమరాల చిక్కీలు, రకరకాల చిప్స్ ఎన్ని కనిపిస్తున్నాయో మనకి. వెజిటేరియన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. ఇవేవో చిన్న చిన్ని మూటల్లా కట్టారండి. నాకు అసలు టేస్ట్ చేయడానికి కూడా ఏం పెట్టలేదు. ఎదర రైస్ కుక్కర్లతో చూసారా రకరకాల కూరలు వండేస్తున్నారు ఇక్కడ. 1 కాదు 2 కాదు, దాదాపుగా 200 పైగా వెరైటీలు పెట్టారనమాట ఇక్కడ. మనం తినాలే కానీ ఇంకా తిరిగి అలసిపోయామని చెప్పి ఒక చెరుకు రసం అయితే ఫ్రెష్గా తీసిమ్మన్నాను. చక్కగా అన్న తీసిచ్చి ఒక 50 బాటిల్ చేతిలో పెట్టమన్నారు. ఎందుకు ఫ్రెష్గా తీయమన్నావు, అక్కడ ఉన్నవి తీసుకోవచ్చు కదా అని ప్రశ్న దెబ్బలాడుతున్నారు. ఎందుకు ఫ్రెష్గా తీస్తున్నారు కదా. మనం అయితే ఏదైనా తాగేయొచ్చండి, కానీ చిన్నపిల్లడు మోక్షి ఉన్నాడు కదా అని చెప్పి నేను ఏదైనా ఫ్రెష్దే ప్రిఫర్ చేస్తాను. అరటి పళ్ళని చూసారా ఎలా బొగ్గుల మీద కాలుస్తున్నారో. ఇక్కడ ఎల్లో ఫ్లాగ్స్ తో సింబాలిక్ గా మనకు చెప్తున్నారు ఇక్కడ అంతా వెజిటేరియనే దొరుకుతుందని. మాక్సిమం ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా ఆల్కహాల్ కూడా తాగరు. వైట్ కలర్ బట్టలే వేసుకుంటారనమాట. ఈ 9 days ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఒక జ్యూస్ ఇప్పిస్తే చాలు, బతికేస్తాడు ఆ రోజంతా. షుగర్ కేన్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వాడికి ఉంటే ఇంకా డే సరిపోతుంది. స్టాల్స్ చూసాం కదా, ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టీమ్డ్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆయిల్వి చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ షుగర్ కూడా చాలా ఎక్కువ వాడరండి, మైల్డ్ స్వీట్ ఉంటుంది. ఇక్కడ ప్రసన్న ఒక ఫుడ్ ట్రై చేయమని పిలిచి మరీ చెప్తున్నారు. ప్రసన్న అది తిని గోంగూర కూరలా ఉంది అంటున్నారు అనమాట. ఇంకా నేను ట్రై చేయలేదు. పక్కన ఇక్కడ చిప్స్ ఉన్నాయి, బీట్రూట్, బనానా
అండ్ స్వీట్ కార్న్, మష్రూమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ అనమాట. ఇన్ని రకాల చిప్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. పొద్దున కూడా స్టార్ట్ చేసి ఉంటారు ఈ కుకింగ్. చిన్న చిన్న వాటిలతో సరిపోవని చెప్పి పెద్ద పెద్ద దబరాలే పెట్టేశారు ఏకంగా వండడానికి. స్టీమ్ కేక్స్ అంట, ఇవి చాలా ఫేమస్. అన్నా సరే మోక్షి ఆగట్లేదండి. వాడు స్టార్ట్ చేశాడంటే ఇంకా ముందుకు వెళ్లాల్సిందే. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు, వాడితో పాటు మేము కూడా. మ్యాంగోకి వచ్చి 7 months అవుతుంది. మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా సార్లే తిన్నాను, కానీ ఇక్కడ నేను కోకోనట్ స్టిక్కీ రైస్ చూసాను, చాలా బాగుంది. చిన్నగా టేస్ట్ చూడడానికి కూడా ఇచ్చారు. ఇక్కడ సోంపాపిడి కనిపించింది, ఎంత నవ్వుకున్నానో. క్యాండీ క్యాండీ అని మోక్షి గోల పెట్టాడు. చూసారా ఎంత మంది జనాలు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ తో డిటాక్స్ డ్రింక్ లా చేసిస్తున్నారు. నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఈ డిటాక్స్ డ్రింక్ చాలా మందికే తెలుసుంటుంది. ఓవర్ నైట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సోక్ చేసి ఆ వాటర్ ని తాగుతూ ఉంటారు. ఇక్కడ నేను ఫ్రైడ్ టోఫూస్, స్టిక్కీ రైస్ అండ్ పేడ్ థాయ్, అలాగే డంప్లింగ్స్, ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చూసాను. ఇది చైనీస్ టెంపుల్ అన్నమాట. లోపల బుద్ధుడి విగ్రహం ఉంది. చాలా కామ్గా అనిపించింది చూడగానే. అందరూ క్యాండిల్స్ లైట్ చేసి వాళ్ళ వాళ్ళ విషెస్ ని కోరుకుంటున్నారు. మనదేమింటో చెప్పండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కోరుకుంటాం. ఎప్పుడు కలర్ కలర్ పేపర్స్ చూసి ఏంటో అనుకున్నాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, బన్ లాగా లోపల డిఫరెంట్ స్టఫింగ్స్ అలా పెట్టి అలా కలర్ కలర్ పేపర్స్ తో రోల్ చేసి ఐడెంటిఫికేషన్ కోసం పెడుతున్నారు. చాలా భలే అనిపించింది. ఒక్కోటి 10 baht అంట. ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి, చిన్న చిన్న. చూసుకుంటూ వెళ్తుంటే ఎక్కడో ఏదో పాట వినిపించినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఈయన పాడుతున్నారు. ఒకసారి వినండి మీరు కూడా. అసలు వాయిస్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఈ రోటీస్ కాల్స్తున్నారు, అన్ని బుడ్డి బుడ్డిగానే ఉన్నాయి. ఇక్కడ నువ్వులు చిక్కి అమ్ముతున్నారు. ఎంత నడిచినా తరగట్లేదండి, అలా వస్తూనే ఉన్నాయి స్టాల్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కడ ఆగి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నేనైతే గోల్ చేస్తాను నాకు ఇది కావాలి అని చెప్పి. ఇది కోకోనట్ బనానా రోటీ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఒకటైతే ప్యాక్ చేసేయమన్నాను. స్టీమ్ కేక్స్ చూసారా ఎన్ని రకాలు కనిపిస్తున్నాయి మనకి. ఈయన ఆపి మరీ ఇస్తున్నారు. ఓట్స్ మిల్క్ అంట, ట్రై చేయండి అని. దాని తర్వాత థాయ్ టీ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి. ప్రసన్నకి ఇచ్చేసాను. ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా పెట్టాడో, వాడికి ఏం పెట్టట్లేదు, అన్ని మీరే తినేస్తున్నారు అని చెప్పి. తర్వాత ఒక స్టాల్ కనిపించింది. ఎన్ని రకాల పకోడీలు ఉన్నాయో, స్ప్రింగ్ రోల్స్, తమలపాకు పకోడీ అండ్ ఆలూ బజ్జీ, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఒక బౌల్ ఆర్డర్ ఇచ్చేసాను. చక్కగా అలా తినుకుంటూ వెళ్ళాము. ఆల్రెడీ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగుంటాయని తెలుసు, మిగతావి ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఏ బౌల్ తీసుకున్నా 50 baht అన్నారు. 100 baht ఇచ్చేసి చక్కగా ప్యాక్ చేయించేసుకున్నాను. ఇన్ని రకాల ఫుడ్స్ ఎలా తినాలో ఈరోజు కంగారు వచ్చేస్తాను. ఈ వరుసలో స్టాల్స్ అయిపోయినాయి, పక్క వరుసలోకి వెళ్ళాలి. మన స్టాల్స్ ఇంకా కొత్తగా చూడాలంటే దానికి రోడ్ క్రాస్ చేయాల్సిన పని ఉంది. అలా రోడ్ క్రాస్ చేయగానే ఇలా వీళ్ళు కనిపించారు. అందరూ వైట్ అండ్ వైట్లో మెరిసిపోతున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా ఏదో సర్వ్ చేస్తున్నారు. వాళ్ళ యూనిఫామ్ ఉన్న వాళ్ళకే సర్వ్ చేస్తున్నారు అనమాట. మేము అలా వెళ్ళి ఒక లుక్ వేసి అక్కడ ఎంట్రీ ఉందేమో అని అడిగితే నో ఎంట్రీ ఫర్ యూ అన్నారు. ఇంకా మేము బ్యాక్ వచ్చేసాము. ఏదో సభలాగా జరుగుతుంది పెద్దవాళ్ళందరికీ అని చెప్పి. ఇక్కడ అలా బయటికి రాగానే క్యూ కట్టారు. ఇవి చూడండి ఓన్లీ వెజిటేరియన్ అని చెప్పి భయంకరంగా చెప్తున్నారు నాకు. ఈరోజు ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజ్ లేదు ఈ 9 days అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఈ క్యూలో నుంచిన వాళ్ళందరికీ ఒక జ్యూస్ను ఫుడ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్ప్రింగ్ రోల్స్ ఇచ్చారు, ఒక జ్యూస్ ఇచ్చారు. మోక్షి ఏమో జ్యూస్ తాగుతున్నారు, మేము స్ప్రింగ్ రోల్స్ తిన్నారు. గూబ అదిరిపోయింది. ఎంత కారంగా ఉన్నాయో స్ప్రింగ్ రోల్స్. అటువైపునే షాప్స్ ఉన్నాయండి, ఇటువైపు అందరూ షాప్స్ని క్లోజ్ చేసేస్తున్నారు. చూసారా వీళ్ళు ఫొటోస్ ఎలా దిగుతున్నారో. ఓన్లీ ఐస్ క్రీమ్ షాప్ మాత్రమే ఉందన్నమాట ఓపెన్లో. ఇంకా ఐస్ క్రీమ్ ఏం తింటాంలే, పద్దాక తినేదే కదా అని చెప్పి ఇంకా అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. వీళ్ళు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ టైంని. ఇక్కడ మాకు నడుచుకుంటూ వెళ్తుంటే చెస్ట్నట్స్ కనిపించాయి. తింటే అదిరిపోయాయి. ఫస్ట్ టైం తినడం చెస్ట్నట్స్. ఎక్కడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. దీంట్లో చాలా మంచి ప్రోటీన్, న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఇవి చాలా కాస్ట్ కూడా అండి. ½ kg 150 baht అంటే మనకి 400 rupees ఇండియన్ రూపీస్లో.
ఇంకా నేను 1/2 కేజీ తీసుకున్నాను. దాంట్లో ఉన్నది ఆర్టిఫిషియల్ బొగ్గు అనుకుంటా. దాంట్లో వేసి తిప్పేస్తుంది ఆ మెషిన్. చక్కగా కాలి బయటకు వస్తున్నాయి. నేను కూడా గరిట పట్టుకొని 2 పోజులు అయితే ఇచ్చేసాను. ఇంకా తీసుకున్న ఫుడ్ అంతా ఇంటికెళ్ళి కంప్లీట్ చేసేయాలి. పక్కన బనానా రోటీ వేస్తున్నాడు అన్న. సూపర్గా ఉంటుంది. ఈ ఫెస్టివల్ ఎలా ఉంది? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మోక్షి దారిలో వెళ్తుంటే ఫిషెస్ కనిపిస్తే ఇంకా అక్కడ ఆగిపోయాడు. ఫుడ్ స్పా చేయించుకుంటున్నారు వీళ్ళు. ఈ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు లైక్ కొట్టడం. లైక్ చేస్తే ఇంకా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. బాయ్.